బ్యాక్ టు నెట్టింట్లో వెంకి. ఈరోజు మనం తాడేపల్లిగూడెంలో ఉన్న ఆకుకూరల మార్కెట్కి వచ్చాం. ఎప్పటి నుంచి చేస్తున్నారని ఇది? 20 సంవత్సరాలు. ఏమేమి ఉంటాయి మన దగ్గర ఐటమ్స్? ఆకుకూరలన్నీ కలిపి ఉంటాయి. ఇలా రోడ్డు మీద అమ్మేసి రోడ్డు మీద క్లోజ్ చేసేస్తారు బిజినెస్, అంతేనా? మీరు ఏ టైంకి ఓపెన్ చేస్తారు? అంటే గొడవ అక్కడ ఉంటుంది, గోడౌన్. సరుకులు నైట్ అంతా స్టోరేజ్ ఇచ్చి అక్కడ వచ్చి తెల్లగట్లంతా. ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు కూడా పండించింది ఇక్కడికి వస్తుందని తెలిసింది, నిజమేనా? ఓకే. ఓన్లీ ఇక్కడ భీమవరం, గుంటూరు, విజయవాడ, మదనపల్లి. ఓకే. ఇప్పుడు గుడిలో ఉన్న లోకల్ షాప్ లో అందరూ వచ్చి మీ దగ్గర హోల్సేల్ రేట్ పట్టుకెళ్తారు. లోన్ కమిషన్ కొట్టింది. ఓకే ఓకే. అది నా 5ంటికి 5 o'clock స్టార్ట్ చేస్తారు. ఎన్నింటికి అయిపోద్ది? మళ్ళీ 7 షట్టర్లు అందరూ ఓపెన్ చేసేటప్పుడు మీరు సర్దేస్తారు, అక్కడ ఉండదు. మీ పేరేంటండి? నా పేరు మరియమ్మ. పొద్దున్నే వచ్చేస్తారా మార్కెట్ కి? ఏ టైం పెడతారు ఇక్కడ? 5ంటికే వస్తారమ్మ. 4-5 వస్తారు ఇక్కడికి. ఏమేమి ఉంటాయండి మొత్తం ఆకుకూరలు? అన్ని రకాలు ఉంటాయండి. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, పొనగంటి కూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ హోల్సేల్ గా మొత్తం గూడెంలో ఉన్న షాపులలో అందరూ పొద్దున్నే వచ్చి ఇక్కడ కొనుక్కుంటాం. మేము ఇంటింటికి తిరిగి ₹1 ఉండేలాగా అమ్ముకుంటాం. పొద్దున్నే అంటే మీరు ఇక్కడ హోల్సేల్ రేటు కొంటారు, మీకు మామూలుగా ఎంత ఉంటది అసలు? మామూలుగా పర్ డే మీకు సరిపోతుంది మీ ఖర్చులకి? మీరు పడే కష్టానికి ఇది విలువ చేస్తుందా? అంత తెలివి ఉండదులే కానమ్మా. 200, 300, ₹150 అలాగా వస్తూ ఉంటాయండి. మధ్యాహ్నం 11 మీ వ్యాపారం అయిపోద్ది. వచ్చేస్తాము. ఎన్నేళ్ళు బట్టి చేస్తున్నారా? 40-50 ఏళ్ళు. 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? నాకు తెలిసి మీరు నా చిన్నప్పటి నుంచి. లైక్, షేర్, పారు, నెట్టింట్లో వెంకి.